హాయ్ అందరికీ! ఈరోజు మనం మైక్ ఎల్లిస్ చెప్పిన కొన్ని చాలా ఆసక్తికరమైన వ్యాపార కాన్సెప్ట్ల గురించి మాట్లాడుకుందాం. ఇవి కేవలం సింపుల్ ఐడియాలు కాదండోయ్, బిజినెస్ ప్రపంచాన్ని మనం చూసే విధానాన్ని మార్చే శక్తి వీటికి ఉందేమో అనిపిస్తుంది. అసలీ కాన్సెప్ట్లన్నీ ఒకదానికొకటి ఎలా లింక్ అయ్యున్నాయో ఇప్పుడు చూద్దాం. సరే, అయితే అసలు విషయంలోకి వచ్చేద్దాం. ఈ మొత్తం సిస్టమ్ని అర్థం చేసుకోవడానికి ఒకే ఒక కీ లాంటి ప్రశ్న ఉంది. అదేంటంటే, అసలీ ప్రాధాన్యత ప్లేస్మెంట్ అంటే ఏంటి? ఇంకా చెప్పాలంటే, ఇది ఎందుకంత ఇంపార్టెంట్? ఈ పెద్ద చిత్రాన్నే క్లియర్గా అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా దాని ఎంట్రీ పాయింట్ దగ్గర మొదలుపెట్టాలి. అదే ఈ ప్రవేశ యంత్రాంగం. ఈ సిస్టంలోకి ఎలా అడుగుపెడతారో తెలిస్తేనే మిగతాదంతా మనకు ఈజీగా అర్థమవుతుంది. ఇది మొత్తం వ్యవస్థకు ఒక పునాది లాంటిది అన్నమాట. చాలా స్పష్టంగా చెప్పాలంటే, ప్రాధాన్యత ప్లేస్మెంట్ అనేది ఏదో స్టేటస్ గురించో ర్యాంక్ గురించో కాదు. ఇది జస్ట్ ఒక టెక్నికల్ ప్రాసెస్ అంతే. అందర్నీ ఒక కొత్త ప్లాట్ఫామ్లోకి తీసుకురావడమే దీని పని. ఒక రకంగా చెప్పాలంటే, ఇదొక డిజిటల్ రిజిస్ట్రేషన్ లైన్ అనుకోండి. అక్కడ అందరూ సమానమే. అయితే ఈ ప్రాధాన్యత ప్లేస్మెంట్ ద్వారా మనం ఒక చోటుకి చేరుకుంటాం. ఆ చోటుకి ఒక ప్రత్యేకమైన ఉద్దేశ్యముంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే అసలు మ్యాజిక్ అంతా ఇక్కడే మొదలవుతుంది. ఇక్కడ విక్టరీ విత్ యాష్ అనేది చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఇది రెండు పనులు చేస్తోంది. ఒకటి, ఇది ఒక లెర్నింగ్ హబ్. ఇక్కడ ఆన్లైన్ స్ట్రాటజీస్ గురించి నేర్చుకోవచ్చు. రెండు, మన ఫైనల్ గోల్ అయిన కొత్త బిజినెస్కి ఇదొక బ్రిడ్జ్ లాంటిది. అంటే నేర్చుకోవడం, ఆ తర్వాత అసలైన ఫీల్డ్లోకి వెళ్లడం. ఈ పాయింటు చాలా చాలా ముఖ్యం. దీన్ని పదే పదే నొక్కి చెప్తున్నారు. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్లో అందరూ సమానమే. ఎవరు ముందొచ్చారు, ఎవరు వెనకొచ్చారు అనే టెన్షనే అవసరం లేదు అని భరోసా ఇస్తున్నారు. ఇదే సిస్టమ్ యొక్క కోర్ వాల్యూ అనమాట. ఓకే, ఇప్పటిదాకా మనం ప్రిపరేషన్ స్టేజెస్ గురించి మాట్లాడుకున్నాం. ప్లాట్ఫామ్లోకి ఎలా రావాలి, అక్కడ ఏం నేర్చుకోవాలి అని. ఇప్పుడు అస్సలైన అంతిమ లక్ష్యం వైపు వెళ్దాం. అదే అస్సలైన గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఈ మొత్తం ప్రయాణాన్ని చూడండి. చాలా సింపుల్గా మూడు స్టెప్స్లో చెప్పొచ్చు. ఫస్ట్, ప్రాధాన్యత ప్లేస్మెంట్ ద్వారా జాయిన్ అవ్వడం. సెకండ్, విక్టరీ విత్ యాష్లో కావలసిన నాలెడ్జ్ సంపాదించడం. ఫైనల్గా ఆ నాలెడ్జ్ని కొత్త బిజినెస్లో ఇంప్లిమెంట్ చేయడం. ఇది చాలా క్లియర్ అండ్ సింపుల్ పాత్. ఈ మాటలు వింటుంటేనే తెలుస్తుంది కదా, ఈ ఫైనల్ డెస్టినేషన్ గురించి ఎంత ఉత్సాహంగా చెప్తున్నారో. ఇది కేవలం ఒక బిజినెస్ లాగా కాకుండా ఒక పెద్ద మూవ్మెంట్ లాగా, ఒక గొప్ప భవిష్యత్తుకు సంకేతంలా వినిపిస్తుంది. సరే, ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో కొంచెం థియరీ పార్ట్కి వస్తున్నాం. ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇక్కడ చెప్పబోయేది మైక్ ఎల్లిస్ యొక్క పర్సనల్ అభిప్రాయం, ఆయన చేసిన అనాలిసిస్ మాత్రమే. ఈ థియరీ ఏంటంటే, ఈ కొత్త వ్యాపారం ఆర్థిక మాంద్యం లాంటి క్లిష్ట పరిస్థితుల్ని కూడా తట్టుకునేలా డిజైన్ చేయబడింది. ఇది భవిష్యత్తు గురించొక అంచనానే అయినా, ఇప్పటి పరిస్థితుల్లో ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ వాదన అర్థం చేసుకోవాలంటే ముందు మనం పబ్లిక్, ప్రైవేట్ కంపెనీల మధ్య తేడా చూడాలి. పబ్లిక్ కంపెనీలు వాళ్ల షేర్ హోల్డర్స్కి లాభాలు చూపించాలనే ప్రెషర్లో ఉంటాయి. కానీ ఇక్కడ వాదనేంటంటే, ప్రైవేట్ కంపెనీలకు ఆ ఒత్తిడి ఉండదు. వాళ్లు చాలా ఫ్లెక్సిబుల్గా, అవసరానికి తగ్గట్టుగా మారగలరు. ఆ ఫ్లెక్సిబిలిటీనే వాటికి పెద్ద బలం. సరే, అసలు ఈ బిజినెస్ని రిసెషన్ ప్రూఫ్ అని ఎందుకంటున్నారో ఇక్కడ కొన్ని కారణాలున్నాయి. ఇది ప్రైవేట్ కంపెనీ, సో షేర్ హోల్డర్స్ ప్రెషర్ లేదు. ఎకానమీ బాగోలేనప్పుడు ధరలు కూడా తగ్గించొచ్చు. ఇంకో పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇవి డిజిటల్ ప్రోడక్ట్స్. అంటే గోడౌన్లు, స్టాక్ మెయింటెనెన్స్ లాంటి ఖర్చులు అస్సలుండవు. అన్నింటికన్నా ముఖ్యంగా దీని ఫిలాసఫీనే ప్రజల కోసం, లాభాల కోసం కాదు. సో ఫైనల్గా చెప్పాలంటే, ఇక్కడ మనం చూస్తున్నది ఒక కంప్లీట్ పవర్ఫుల్ సిస్టమ్. ప్రాధాన్యత ప్లేస్మెంట్ అనే ఎంట్రీ పాయింట్తో మొదలై రెసెషన్ ప్రూఫ్ అనే ఒక పెద్ద విజన్తో ముగుస్తుంది. ఈ భాగాలన్నీ ఒకదానితో ఒకటి చాలా పర్ఫెక్ట్గా కనెక్ట్ అయి ఒక బలమైన వ్యవస్థను తయారుచేస్తున్నాయి. ఈ విశ్లేషణ ముగింపుకు వస్తూ ఒక ప్రశ్నతో వదిలేస్తున్నాను. అందరికీ సమానత్వం, ఆర్థికంగా ఎలాంటి కష్టం వచ్చినా తట్టుకునే బలం, ఇలాంటి రెండు బలమైన స్తంభాలపై నిర్మించినట్లు చెప్పబడుతున్న ఈ వ్యవస్థ ఒక ఐడియా నుంచి రియాలిటీగా మారాలంటే నిజంగా ఏం కావాలి? దీని గురించి ఆలోచించండి. ఎందుకంటే ఈ ప్రశ్నకు సమాధానం బిజినెస్ వరల్డ్ ఫ్యూచర్ని మార్చగలదేమో.